ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. తెలియక చేశాను, కానీ తెలిస్తే అసలు చేసేవాడినా? తెలిసి తప్పు చేసే వ్యక్తినా చెప్పండి? బెట్టింగ్ యాప్ కాదు, ఏదో గేమ్‌కు సంబంధించిన యాప్ అంటే చేశాను కానీ, బెట్టింగ్ అంటే నేను చేస్తానా? నిజం, నన్ను నమ్మండి. ఇంకోసారి తప్పు చేయను, సరేనా? ఇది ప్రకాష్ రాజ్ చెప్పింది. బెట్టింగ్ యాప్స్‌పై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా! మొన్న విజయ్ దేవరకొండను పిలిచారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్‌ను పిలిచారు. ఎందుకు చేశారు? ఎంతమంది జీవితాలను మీరు నాశనం చేశారో తెలుసా అంటూ అధికారులు కొంత గట్టిగానే ప్రకాష్ రాజ్‌ను ఎంక్వైరీ చేస్తే, ఇదిగో ఆయన ఇలా రియాక్ట్ అయ్యారని తెలిసింది. అంటే బయటకొచ్చి కూడా అదే విషయం చెప్పారనుకోండి. కాకపోతే కామన్ మ్యాన్ అడిగే డౌట్ ఏంటంటే, తెలియక తప్పు చేశారు సరే, తెలిసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆస్తులు కోల్పోయి ఎంతోమంది రోడ్డున పడ్డారు. వారిని ఆదుకుంటారా మరి? అని అడుగుతున్నారు. వాళ్ళు అలా అడగడంలో కూడా న్యాయం ఉంది కదా! ఎందుకంటే తమ అభిమాన నటులే చెబుతున్నారంటే ఈ యాప్‌ను నమ్మొచ్చు అనే కదా అభిమానులు అనుకునేది. ఇదంతా అయిపోయింది కానీ ఇప్పటికైనా నేను చెప్పొచ్చేదేంటంటే, దయచేసి బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్ళొద్దు. అదంతా పెద్ద ట్రాప్. మిమ్మల్ని వాడుకొని వాళ్ళు డబ్బులు పోగేసుకుంటారు కానీ మీకు రూపాయి రాదు. పైగా మీరు పెట్టింది పెట్టినట్టు పోతుంది. ఇది ఎంతోమంది చెప్పారు. మేము కూడా చెప్తున్నాం.